నంది శివునికి ఎదురుగా ఎందుకుంటుంది? నందికి ఎందుకంత ప్రత్యేకత? శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది యొక్క రెండు కొమ్మల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆ నందీశ్వరుని చెవులో తమ కోరికలను చెప్పుకుంటారు. నంది యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం శిలాదుడనే మహర్షి ఉండేవారు. ఆయన ఎంతటి జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు తీరని లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుని కటాక్షం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు శిలాదుడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఒంటి నిండా చెదలు పట్టాయి. అయినా కూడా శిలాదుని తపస్సు ఆగలేదు. చివరకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శివుడు. అప్పుడు శిలాదుడు, నాకు సంతానము లేదు, నాకు సంతానాన్ని ప్రసాదించు స్వామి అని వినయముగా ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుడు వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞాన్ని చేస్తుండగా ఆ యజ్ఞం నుంచి ఒక బాలుడు ప్రత్యక్షమైనాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. ఆ బాలుడి మేధాశక్తి అసాధారణంగా ఉండేది. ఆ బాలుడు తన చిన్న వయసులోనే వేదాలన్నీ అవపోసన పట్టేసేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావనులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం అలా ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రవనులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. శిలాదుడు కారణమేంటని ఆ దేవతలను ప్రశ్నించాడు. నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు బాధలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం ఎటువంటి చింత లేకుండా ఉన్నాడు. శివుని అనుగ్రహంతో పుట్టినవాణ్ణి కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు తక్కువ కాలంలోనే ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుంటుందా అని అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ఎప్పుడూ నీ పాదాల వద్దే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనకు కాంచుకుని ఉంటూ కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా కథలలో నంది యొక్క ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్షను తెలియజేస్తుంటుంది. ఒకసారి క్షీరసాగర మదనంలో హలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి గరల కంటునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలిగిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని తాగేశాడట. మహాదేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషయాన్ని తాగేసిందట. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.